'ఆది' గారి నుంచి మంచి మూవీలు చూసి ఎన్ని సంవత్సరాలయిందనుకుంటున్నారు మీరు? మనకే కాదు తనకి డౌటే. తను మంచి మూవీ ఎప్పుడు తీశాడని అంత వరస్ట్ మూవీస్ తీసుకుంటూ వచ్చారు 'ఆది' గారు. అయితే కొంచెం గ్యాప్ తీసుకొని ఒక మంచి మూవీతో కమ్‌బ్యాక్ ఇవ్వాలి అని చెప్పి ప్రెజెంట్ 'శంబాల' మూవీ రిలీజ్ అయిపోయింది. చూసి రావటం జరిగింది. 'శంబాల' మూవీ నాకెలా అనిపించింది? నాకు నచ్చిందా లేదా? మూవీకెళ్ళొచ్చా లేదా? అనేది మొత్తం ఇన్ డెప్త్‌గా మాట్లాడేసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు నాకైతే ఈ మూవీ చూస్తున్నాను చెప్పి కొన్ని కొన్ని సీన్స్ అయితే గుర్తొచ్చాయి. ఇప్పుడు 'కార్తికేయ 2' 'సుబ్రహ్మణ్యపురం', 'విరూపాక్ష' ఇలాంటి మూవీస్ రిఫరెన్సెస్ అని మనకి చాలా బాగా వర్కౌట్ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ మూవీస్ నాకు చాలా బాగా ఇష్టం. 'కార్తికేయ' అయినా, 'సుబ్రహ్మణ్యపురం' అయినా, 'విరూపాక్ష' అయినా ఈ మూవీస్ అనేవి నాకు చాలా బాగా ఇష్టం. 'కార్తికేయ 2' కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసినా ఈ 3 మూవీస్ అయితే నా ఫేవరెట్ మూవీస్. ఎన్ని సార్లేసినా చూస్తా. ఆ మూవీస్ నేను అన్ని సార్లు చూడటం వల్ల ఈ మూవీలో ఆ ఇంపాక్ట్ అనేది నాకు చాలా బాగా కనిపించేసింది. సేమ్ అయ్యే మూవీస్, అదే బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ మిక్స్ కొట్టి ఒక స్టోరీ రాసుకున్నారనిపించేసింది. మూవీ బావుంది అని చెప్పలేను. అలాగని బాలేదు అని చెప్పలేను. పర్లేదు ఒక మంచి మూవీ అయితే తీశారు. ఇన్ని వరస్ట్ మూవీస్ తర్వాత ఇంత మంచి మూవీ తీశారు. కానీ కొన్ని లిమిట్స్ అనేవి వీళ్ళు బాగా చేసుకొనుంటే బావుండనిపించేసింది. ఈ మూవీస్‌లో మనకు బాగా ఎంగేజ్ చేయాల్సిందేంటంటే థ్రిల్లు. తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత ఏం జరిగిద్దని. అదే మిస్ అయింది ఈ మూవీలో. మనం అన్ని మూవీ చూసేసరికి మనకు అర్థమైపోయిద్ది తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత ఏం జరిగిద్దని. నాకైతే కొంచెం అలానే అనిపించేసింది. కొన్ని తీసుకొని కొన్ని లిమిట్స్ ఇంకా బాగా స్టోరీ రాసుకుంటే బావుండనిపించేసింది. 'ఆది' గారి యాక్టింగ్ గూడా పర్లేదు బానే చేశారు. తనైతే గట్టి కష్టపడుతున్నాడబ్బా! మూవీ హిట్ అవ్వాలని. ఈ మూవీ తనకి మంచి కమ్‌బ్యాక్ వచ్చిద్దా? లేదా? అనేది గూడా మీరు మూవీ చూస్తే కింద కామెంట్ చేసేయండి. నాకు ఈ మూవీలో కొంచెం పర్లేదు మంచి వర్క్ చేశారు ఎవరైనా అంటే మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని కొన్ని సీన్స్‌లో వర్క్ చాలా బాగా చేశాడు. కొన్ని కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని కొన్ని అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హార్డ్‌గా ఉంటాయి. మనకి క్లియర్‌గా అర్థమైపోతది. వాళ్ళు మరి రియల్ లొకేషన్స్‌లో తీశారో, ఎక్కడ తీశారో మనకు తెలీదు గానీ, కొన్ని కొన్ని చోట్ల అయితే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హార్డ్‌గా ఉంటాయి. ఆ వీఎఫ్ఎక్స్ అవన్నీ గూడా వాళ్ళు సరిగ్గా చూసుకోలేకపోయారు. వాళ్ళకున్నంత బడ్జెట్‌లో పర్లేదు ఒక మంచిగా అయితే చేసుకున్నారులే. ఇంక ఇది ఓవరాల్‌గా మూవీ నాకెలా అనిపించేసింది అని. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే స్టోరీ బానే ఉంది. కాపోతే మనల్ని ఆ రేంజ్ ఇప్పుడు స్క్రీన్ ప్లే ముఖ్యం అంటారు గదా! ఈ మూవీలో అదే డిసప్పాయింట్ అయిపోయాం. స్క్రీన్ ప్లే అనేది బావుండాలి. ఇన్ని మూవీస్ మనం చూసినా సరే, అదే ప్యాటర్న్‌లో వచ్చినప్పుడు స్క్రీన్ ప్లే అనేది బావుండాలి. ఆ స్క్రీన్ ప్లే అనేదే కొంచెం డిసప్పాయింట్ చేసేసింది. ఓవరాల్‌గా పర్లేదు. ఒక డీసెంట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ అయితే చూసి రావటం జరిగింది. ఇది నాకనిపించేసింది. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి.